హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలేక. ఈరోజు టాపిక్ ఏంటంటే చిరంజీవి గారి రీమేక్ మూవీస్ కోసం. ఏంటి చిరంజీవి గారు కూడా రీమేక్ మూవీస్ చేస్తారనుకుంటున్నారా? చేశారు. అలా అని ఇవేవి నార్మల్ మూవీస్ కాదు. చిరంజీవి గారికి ఒక స్టార్డమ్ ఇచ్చే మూవీస్. ఇన్ని కొత్త కథలు ఉండగా వీళ్ళు ఎందుకు రీమేక్స్ చేస్తారు? ఇందులో రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, అవతల భాషలో మంచి సినిమా దిగితే అది అక్కడే ఉండిపోకుండా ఇవతల ప్రజలకు అందించాలని ఉంటే అందిస్తారు. రెండోది, ఆల్రెడీ హిట్ సినిమా కదా, మన భాషలో దించుకుంటే మనం కూడా హిట్ కొట్టచ్చు కదా అని అనుకుంటారు. రెండిట్లో ఏదైనా కానివ్వండి, ఒరిజినల్ కానివ్వండి, రీమేక్ అయినా కానివ్వండి, ప్రజలకి మంచి సినిమా అందించాలనేది వాళ్ళకు ఉంటుంది. అయితే లేట్ చేయకుండా టాప్ 10 చిరంజీవి గారి రీమేక్ మూవీస్ కోసం తెలుసుకుందాం. అయితే నాతో చిన్న విన్నపం, ఈ వీడియోని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అయితే చిరంజీవి గారు ఫస్ట్ మూవీ వచ్చేసి చట్టానికి కళ్ళు లేవు. చిరంజీవి గారు స్టార్టింగ్ కెరియర్లో ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ తమిళ్కి రీమేక్. తమిళంలో 1981లో విజయకాంత్ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అదే మూవీని మన తెలుగులో రీమేక్గా చిరంజీవి గారు చేశారు. ఈ మూవీ తమిళంలో కన్నా మన తెలుగులోనే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ నెంబర్ 2 మూవీ వచ్చేసి ఖైదీ. ఈ మూవీ చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ మూవీ. చిరంజీవి గారి కెరియర్ కి స్టార్డమ్ తెచ్చిన మూవీ ఇది. ఈ మూవీ దగ్గర నుంచి చిరంజీవి గారు అంచెలంచెలు ఎదగడం మొదలు పెట్టారు. ఈ మూవీ చాలా మంది రీమేక్ అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ మూవీ రీమేక్ ఏం కాదు. 1982లో వచ్చిన హాలీవుడ్ పిక్చర్ ఫస్ట్ బ్లడ్ అనే సినిమా నుంచి ఆధారంగా తీసుకున్నారు. ఈ సినిమా డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారు ఫస్ట్ కృష్ణ గారితో తీద్దాం అనుకున్నారు. ఆయనకి డేట్స్ కుదరక చిరంజీవి గారికి వెళ్ళింది. ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఇంక నెక్స్ట్ మూవీ వచ్చేసి విజేత. అయితే ఈ మూవీకి కూడా డైరెక్షన్ చేసింది కే కోదండ రామిరెడ్డి గారు. 1985లో హిందీలో సాహిబ్ అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీకి హీరోగా నటించింది అనిల్ కపూర్ గారు. సో తెలుగులో కోదండ రామిరెడ్డి గారు చిరంజీవి గారిని పెట్టి విజేత అని మూవీ తీశారు. ఈ సినిమా తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే మెప్పించింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి పసివాడు ప్రాణం. ఏంటి ఈ మూవీ కూడా రీమేక్ అనుకుంటున్నారా? అవును, ఈ మూవీ కూడా రీమేక్. కోదండ రామిరెడ్డి గారు తీసిన మూవీస్ లో ఇది రీమేక్ గా 3వ సినిమా. ఈ సినిమాలో ఫస్ట్ మలయాళంలో మమ్ముట్టి గారు యాక్ట్ చేశారు. ఆ మూవీ అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ బ్లాక్ బస్టర్ అవడంతో తెలుగులో పసివాడు ప్రాణంగా రీమేక్ చేశారు. ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చిరంజీవి గారికి మొదటి స్థానంలో నిలబెట్టింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి స్నేహం కోసం. ఈ మూవీ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు తమిళ్లో విజయ్ కుమార్ గారిని హీరోగా పెట్టి ఈ మూవీని తీశారు. అదే డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు తెలుగులో హీరోగా చిరంజీవి గారిని పెట్టి స్నేహం కోసం అనే సినిమా తీశారు. ఈ సినిమా తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిందేమో గానీ తెలుగులో మాత్రం యావరేజ్ గా ఆడింది. ఈ సినిమా కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. ఎందుకంటే చిరంజీవి గారికి స్టార్డమ్ ఇచ్చిన మూవీ కాదని ఇది కొంతమంది అనుకున్నారు. ఏదేమైనా కానీ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఇది హైలైట్ గా ఉంటుంది. మెయిన్ గా సెకండ్ క్యారెక్టర్ లో వచ్చిన తండ్రి పాత్రని చిరంజీవి గారు జీవించేశారు. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఘరానా మొగుడు. ఏంటి ఈ మూవీ కూడా రీమేక్ అనుకుంటున్నారా? అవును, రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆల్రెడీ మనకి కన్నడలోని 1986లో అనురాగ ఆరలితో అనే మూవీ మనకి తెలుగు రీమేక్ లో వచ్చింది. ఈ మూవీ తెలుగు రీమేక్ అంటే ఎవరు నమ్మలేరు, ఎందుకంటే రాఘవేంద్ర గారు కూడా రీమేక్స్ చేస్తారా అని ఎవరికి తెలియదు. కానీ ఈ మూవీ అక్కడికన్నా మన తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి హిట్లర్. చిరంజీవి గారు ఒకనప్పుడు ఫ్లాప్ లో ఉన్నప్పుడు ఈ హిట్లర్ మూవీ చిరంజీవి గారిని ఆదుకుంది. ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతున్నప్పుడు ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ లో వచ్చిన హిట్లర్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆల్రెడీ ఈ సినిమా మలయాళంలో మమ్ముట్టి గారు హిట్లర్ అనే టైటిల్ తోటి హీరోగా చేశారు. సేమ్ టైటిల్ తోటి హిట్లర్ అనే చిరంజీవి గారితో తెలుగులో తీశారు. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఠాగూర్. వివి వినాయక్ గారి డైరెక్షన్ వచ్చిన ఠాగూర్ మూవీ వినాయక్ గారి కెరియర్ లోనే పెద్ద హిట్ అయింది. అయితే ఈ మూవీ రీమేక్ అని అప్పట్లోనే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే ఈ మూవీ ఆల్రెడీ తమిళ్లో ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన రమణ అనే మూవీలో హీరోగా నటించారు విజయకాంత్. ఆ మూవీ అక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో తెలియదో లేదో కానీ ఇక్కడైతే మనందరికీ తెలుసు ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఖైదీ నెంబర్ 150. సేమ్ మళ్ళీ వివి వినాయక్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రీమేక్ అని ఈసారి అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మూవీ అంత పాతదేం కాదు, 2015లో రిలీజ్ అయింది. తమిళ్లో ఏఆర్ మురుగదాస్ గారు విజయ్ గారిని హీరోగా పెట్టి కత్తి అని తీశారు. తెలుగులో వివి వినాయక్ గారు చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150 అని తీశారు. సో చిరంజీవి గారు ఇలా రీమేక్ మూవీస్ చేయడం గల కారణాలు, ఒకటి మంచి సినిమాలు ప్రజలకు అందించాలనే దాని కారణం మీద తీయొచ్చు, లేదా ఆయనకి ఫ్లాప్లు ఉన్నప్పుడు గానీ ఒక మంచి విజయాన్ని అందించే సినిమా కావాలి అనే దాని మీద తీయొచ్చు. మీకేది అనిపిస్తుందో ఒకసారి కామెంట్స్ లో పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్ చిరంజీవి గారి రీమేక్ మూవీస్ కోసం ఈరోజు టాపిక్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.